పశ్చిమాసియాలో మునుపెన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు రగులుతున్నాయి. ఇరాన్తో ముడిపడి ఉన్న సైనిక ఘర్షణలు, నిరంతర క్షిపణి, డ్రోన్ దాడులు ఆ ప్రాంతీయ శక్తుల భద్రతా సమీకరణాలను పూర్తిగా మార్చివేశాయి. మారుతున్న వ్యూహాత్మక వాతావరణంలో మనుగడ సాగించేందుకు తమ భూభాగాలను, కీలక ఇంధన సదుపాయాలను కాపాడుకునేందుకు సౌదీ అరేబియా, టర్కీ వంటి ప్రధాన దేశాలు తమ సాంప్రదాయ రక్షణ వ్యూహాలను తీవ్రంగా పునఃపరిశీలిస్తూ కొత్త దౌత్య సైనిక దారులను వెతుక్కుంటున్నాయి. ఈ భద్రతా రేసులో సౌదీ అరేబియా ఆకాంక్షలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రియాద్ తన ఇంధన రంగాన్ని బహుముఖం చేసేందుకు, ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకునేందుకు అమెరికాతో కలిసి పౌర అణుశక్తి రంగాన్ని అభివృద్ధి చేసుకోవాలని తీవ్రంగా యోచిస్తుంది. అయితే ఇది కేవలం విద్యుత్ ఉత్పత్తికి పరిమితం కాదని, ఒకవేళ శత్రు దేశమైన ఇరాన్ గనుక అణు ఆయుధాన్ని తయారు చేస్తే దానికి పోటీగా తాము కూడా తక్షణమే అణు సామర్థ్యాన్ని పెంపొందించుకుంటామని క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ గతంలోనే స్పష్టమైన సైనిక సంకేతాలు ఇచ్చారు. తన సైనిక నిరోధక శక్తిని పెంచుకునే క్రమంలో సౌదీ అరేబియా అణు సామర్థ్యం కలిగిన పాకిస్తాన్తో ఉన్న తన పాత రక్షణ ఒప్పందాలను, వ్యూహాత్మక బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటుంది. పాకిస్తాన్ నేరుగా సౌదీకి అణు సాంకేతికతను లేదా ఆయుధాలను అందిస్తుందనడానికి ఎలాంటి బహిరంగ ఆధారాలు లభించినప్పటికీ ఈ ఇరు దేశాల బలమైన సైనిక కూటమి పరిణామాలను అంతర్జాతీయ ప్రపంచం, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలు, అమెరికా అత్యంత నిశితంగా పరిశీలిస్తున్నాయి. మరోవైపు నాటో సభ్య దేశమైన టర్కీ కూడా పశ్చిమాసియా ప్రాంతంలో తన వైమానిక ఆధిక్యతను పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. రష్యా నుంచి S-400 వైమానిక రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసిందనే నెపంతో అమెరికా గతంలో టర్కీని 5వ తరం F-35 స్టిల్త్ ఫైటర్ జెట్ ప్రోగ్రాం నుంచి తొలగించింది. అయితే పశ్చిమాసియాలో మారిపోతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో టర్కీ మళ్లీ ఆ F-35 అత్యంత ఆధునిక యుద్ధ విమానాల ప్రాజెక్టులోకి చేరడానికి తీవ్ర స్థాయి దౌత్య ప్రయత్నాలు ప్రారంభించింది. వాషింగ్టన్ వర్గాల నుంచి టర్కీ పునరాగమనంపై కొంత సానుకూల ధోరణి కనిపించినప్పటికీ F-35 ప్రోగ్రాంలోకి తిరిగి రావడం టర్కీకి అంత సులువు కాదని స్పష్టమవుతుంది. రష్యన్ S-400 క్షిపణి వ్యవస్థల వినియోగంపై అమెరికా విధించే కఠినమైన నిబంధనలు, చట్టపరమైన షరతులను అంకారా పూర్తిగా నెరవేర్చాల్సి ఉండటంతో ఈ ఒప్పందం అత్యంత సంక్లిష్టమైన దౌత్య సవాలుగా మారింది. ఇక పశ్చిమాసియాలో ఇప్పటికే అత్యంత అధునాతన సైనిక యంత్రాంగం, ఆయుధ సంపత్తి కలిగిన ఇజ్రాయెల్ తన అధికారిక విధానంలో స్పష్టత ఇవ్వకపోయినప్పటికీ అణు సామర్థ్యం ఉన్న దేశంగానే చలామణి అవుతుంది. ఈ నేపథ్యంలో పొరుగున ఉన్న అరబు దేశాలు ఇరాన్ సేకరిస్తున్న ఆధునిక ఆయుధాలు, అణు వ్యూహాలను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ ప్రాంతీయ శక్తులు తమ రక్షణ వ్యవస్థలను నిరంతరం నవీకరించుకుంటున్నాయి. ఇరాన్ సంక్షోభం క్రమంగా కొత్త రూపం దాలుస్తున్న కొద్దీ సౌదీ, పాకిస్తాన్ సైనిక రహస్య బంధాలు, టర్కీ F-35 ప్రయత్నాలు, అమెరికా వ్యూహాత్మక జోక్యాలు పశ్చిమాసియాను ఒక ప్రమాదకరమైన ఆయుధ పోటీ వైపు నెట్టివేస్తున్నాయి. తమ మనుగడ కోసం పొరుగు దేశాల అడుగులను బట్టి తమ భద్రతా లెక్కలను, రక్షణ బడ్జెట్లను సరిచూసుకునే ఈ ప్రాంతీయ చక్రం రాబోయే రోజుల్లో పశ్చిమాసియా భవిష్యత్తును, గ్లోబల్ పవర్ బ్యాలెన్స్ ను తీవ్రంగా ప్రభావితం చేయబోతుంది.